So hi, hello. Today we are going to deal with gynecological nursing. So in this we already discussed some of the terminologies and will be continued today also. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్సు తీసుకున్న వారికి 99 టెస్టులు ఉచితంగా ఇస్తున్నాము. యాక్చువల్గా ఈ కోర్సు ఫీజు అనేది 5,000 రూపాయలు, కానీ ఆఫర్లో 1000 రూపాయలకే ఇస్తున్నాము. త్వరలో కోర్సు ఫీజు పెరుగుతుంది. మీలో ఎవరైనా ఈ కోర్సు ఎంతవరకు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ కనిపిస్తుంది, అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. కోర్స్ తీసుకున్నట్లయితే ఉన్న క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా అన్లాక్ అవుతాయి. మీరు మీ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు, అలాగే క్లాసెస్ కూడా చూడొచ్చు. ఎవరైనా ఇంతవరకు కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి, త్వరలో కోర్సు ఫీజు అనేది పెరుగుతుంది. అలాగే మన యాప్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. 300కు పైగా టెస్ట్లు అనేవి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో అందుబాటులో అయితే ఉంటాయి. చాలా తక్కువ ఫీజుతోనే మన యాప్లో అన్ని కోర్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తెలియజేయండి. మన యాప్లో మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 299K సిలబస్ ప్రకారం టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా టెస్టులు పెట్టాము, అలాగే ప్రతిరోజు కూడా టెస్ట్లు అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నట్లయితే మన యాప్లో ప్రస్తుతం ఈ క్లాసెస్ అయితే లేవు, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మంచి క్లాసెస్ అనేవి నేను సెర్చ్ చేయడం జరిగింది. బాలాజీ చిరబోయిన అనేటువంటి సార్ యాప్లో మనకి క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి. అందులో క్లాసెస్ అనేవి మన స్టూడెంట్స్ ఎవరైనా సరే తీసుకునేటప్పుడు అక్కడ అప్లై కోడ్ అనే ఆప్షన్ దగ్గర INB10 అనేటువంటి కోడ్ ఉపయోగించినట్లయితే 500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. మీరు ఇంతవరకు మన యాప్లో కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. See here, coming to the introduction of gynecology nursing. So gynecology is nothing but complete study of abnormalities in the female ni gynecology అని అంటూ ఉంటాం. సో ఇందులో కొన్ని టర్మినాలజీస్ ఇచ్చారు మనకి. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ది టర్మ్స్ని బట్టి మనకి వాటి అర్థాలు కంప్లీట్గా తెలుసుకొని ఉండాలి. సో ది ఫస్ట్ వన్ ఈస్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ మెన్స్ట్రేషన్. ఓన్లీ మెన్స్ట్రేషన్కి సంబంధించినటువంటి అబ్నార్మాలిటీస్కి వీటికి ఉన్నటువంటి టర్మినాలజీస్ వేరే ఉంటాయి. అండ్ కంప్లీట్ నార్మల్గా ఉన్నటువంటి టర్మినాలజీ దట్ ఈస్ కంప్లీట్లీ different. And see here, come to the abnormalities of menstruation. So the first one is menorrhagia. సో మెనోర్హేజియా అంటే ఏంటి అంటే కనుక ఎక్సెసివ్ మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ కనుక అయినట్టయితే, సో అంటే ఇట్ మీన్స్ హెవీ బ్లీడ్ కనుక అవుతుంది డ్యూరింగ్ మెన్సెస్ టైం అంటే కనుక, సో దాట్స్ కాల్డ్ యాజ్ మెనోర్హేజియా అని చెప్తూ ఉంటాం. అండ్ వెరాస్ ప్రైమరీ అమెనూరియా అంటాం. సో ప్రైమరీ అమెనూరియా సో అంటే ఏంటంటే సస్సెషన్ అంటే యాబ్సెంట్ అని చెప్పొచ్చు. సో ఇది ఎప్పటి వరకు అంటే సో 6 నెలలు మొదలుకొని ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ టైం బట్టి ఉంటుంది. సో దట్స్ కాల్డ్ సెసెషన్ ఆఫ్ మెన్స్ట్రేషన్ ఫర్ 6 months or more. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ అమెనూరియా అని చెప్తూ ఉంటాం. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ఆలిగోమెనూరియా. సో ఆలిగోమెనూరియా is nothing but completely so intervals between the menses that to 6 weeks to 6 months టైం పీరియడ్ అనేది పడుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే సో బిట్వీన్ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది, కానీ వేర్ హ్యాస్ ఆలిగో అంటున్నాం కాబట్టి ఆలిగో ఇన్ ది సెన్స్ యాబ్సెన్స్. సో అంటే కంప్లీట్గా మెన్సెస్ కొన్ని వారాల వరకు లేదా కొన్ని నెలల వరకు కూడా స్టాపేజ్ అనేది జరుగుతుంది. సో స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్ అని చెప్తూ ఉంటాం. సో స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్ని మనం ఆలిగోమెనోర్హేజియా అంటాం. సో ఇదేంటంటే కంప్లీట్లీ మెన్స్ట్రల్ ఇంటర్వెల్స్ ఆఫ్ 6 weeks to 6 months వరకు ఉంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ మెన్స్ట్రల్ బ్లీడింగ్. సో దీనికి అబ్రివేషన్స్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ టర్మినాలజీ విల్ బీ డిఫరెంట్ while comparing with abnormalities of menstruation. So see here, so coming to the non-menstrual bleeding. So ఈ non-menstrual bleeding అంటే ఏంటి అంటే సో కంప్లీట్గా ఇది menstrual bleeding కాదు అనేదానికి ఇది నాన్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాం. సో వీటికి సంబంధించి టర్మినాలజీస్ గైనకాలజీలో ఎలా యూస్ చేస్తాము అంటే సో ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాం. ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఇస్ నథింగ్ బట్ బిట్వీన్ ది పీరియడ్స్. సో బ్లీడింగ్ బిట్వీన్ పీరియడ్స్ అని చెప్తూ ఉంటాం. సో దాట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటారు. సో వెరాస్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్.
సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ అంటే తర్వాత అని అర్థం, అండ్ కాయిటల్ ఇస్ నథింగ్ బట్ సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ, సో దాన్ని కాయిటల్ అంటాం. సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఇస్ నథింగ్ బట్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అని చెప్తూ ఉంటాం. సో అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేక్ త్రూ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి బ్రేక్ త్రూ బ్లీడింగ్ అంటే ఏంటంటే కనుక కంప్లీట్లీ ఇన్ కేస్ ఆఫ్ హార్మోనల్ థెరపీ కనుక వాడినట్టయితే సో ఆ యూసేజ్ వల్ల సో బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది, కానీ అది సాధారణంగా వచ్చేటువంటి మెన్సెస్ అయితే కాదు, మెన్స్ట్రల్ బ్లీడ్ అయితే అవ్వదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబ్నార్మల్. సో ఎందుకు అలా అవుతుంది అంటే హార్మోన్ థెరపీ తీసుకుంటే కనుక లేదా ఓసిపి కనుక తీసుకున్నట్టయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఓసిపి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. సో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, దాన్ని ఓసిపి అని పిలుస్తూ ఉంటాం. అండ్ వెరాస్ హెచ్ఆర్టీ అని కూడా చెప్తూ ఉంటాం, హెచ్ఆర్టీ. సో ఈ హెచ్ఆర్టీ అంటే ఏంటంటే కనుక హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ హెచ్ఆర్టీ. హెచ్ఆర్టీ అన్నా ఓసిపి అన్నా కూడా రెండు ఒకటే. సో దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హార్మోనల్ థెరపీ వచ్చేసి సో మెయిన్లీ బ్రేక్ త్రూ బ్లీడింగ్ అనేది హార్మోనల్ థెరపీ కనుక తీసుకున్నట్టయితే సో వాళ్ళకి ఏర్పడేటువంటి నాన్ మెన్స్ట్రల్ బ్లీడింగ్. సో వెర్ హ్యాస్ పెయిన్, సో పెయిన్లో కూడా అబ్నార్మాలిటీస్ ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి హర్టింగ్ లాగా అనిపిస్తుందో సో డెఫినెట్లీ దట్ ఈస్ కాల్డ్ అస్ పెయిన్ అని చెప్తూ ఉంటాం. అదే మనకి ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ దాంట్లో సంబంధించి సో ఏదైనా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నామో ఇట్ మే బీ బికాస్ ఆఫ్ డిస్పెరూనియా అని చెప్తూ ఉంటాం. సో డిస్పెరూనియా అంటే ఏంటంటే కంప్లీట్లీ డిఫికల్టీ ఇన్ ఇంటర్ కోర్స్ అని చెప్తూ ఉంటాం. సో పెయిన్ డ్యూరింగ్ ఆర్ ఫాలోయింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని చెప్తూ ఉంటాం. సో దాట్ ఈస్ కాల్డ్ డిస్పెరూనియా అని అంటూ ఉంటారు. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ డిస్టీజియా. సో ఈ డిస్టీజియా వచ్చేసి మెయిన్లీ డెఫికేషన్ చేసేటప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. డెఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ పాసేజ్ ఆఫ్ స్టూల్, passage of స్టూల్ ఆర్ మోషన్ అని చెప్తూ ఉంటాం. సో మోషన్ పాస్ చేసినా లేదా స్టూల్ పాస్ చేసినా దాన్ని డెఫికేషన్ అని అంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి డిస్కీజియా వచ్చేసి మెయిన్లీ పెయిన్ డ్యూరింగ్ డెఫికేషన్ అని చెప్తూ ఉంటాం. అండ్ వేర్ హ్యాస్ మిటల్ స్కిమర్స్. సో ఈ మిటల్ స్కిమర్స్ వచ్చేసి మెయిన్లీ ఓవ్యులేషన్ టైంలో పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవం రిలీజ్ అవుతున్నప్పుడు, సో ఇన్ కేస్ ఆఫ్ ఓవం రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ప్యాటర్న్ని ఓవ్యులేషన్ అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుందో సో లోవర్ అబ్డామిన్ దగ్గర పెయిన్ రావడం ఉంటుంది. సో దాన్ని మిటల్ స్కిమర్స్ అని చెప్తూ ఉంటాం. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు ద హిస్టరీ. సో కామన్గా గైనకాలజికల్ దాంట్లో సో అబ్నార్మాలిటీ అండ్ నార్మల్కి అబ్నార్మాలిటీకి డిఫరెన్సెస్ ఏంటి అంటే సో నార్మల్గా ఉన్నప్పుడు ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ అనేవి మనకి కనిపించదు. సో ఇన్ కేస్ ఆఫ్ అదే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో సో ఏదైనా డిఫికల్టీ విత్ ది మెన్సెస్ కావచ్చు, డిఫికల్టీ విత్ ది కాయిటస్ కావచ్చు, లేదంటే సమ్ అదర్ రీప్రొడక్టివ్ పెల్విక్ ఆర్గాన్స్కి ఏమైనా హర్టింగ్స్ లాంటివైనా హార్మ్ జరుగుతుంది, ఇట్ మే బి ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అట్లాంటివి అవుతున్నాయి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కంటే కనుక సో దట్ ఈస్ కంప్లీట్లీ అబ్నార్మాలిటీస్ కిందికి వస్తుంది. ఇన్ కేస్ దాన్ని మనం గైనకాలజీ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి కంప్లీట్ హిస్టరీ కలెక్షన్ ఏ విధంగా చేస్తూ ఉంటాము పేషెంట్ కంటే కనుక ఫస్ట్ ఫర్ నోయింగ్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. సో పేషెంట్ యొక్క హెల్త్ స్టాటస్ మనకి తెలియాలి అని అంటే కనుక ది ఫస్ట్ థింగ్ ఈజ్ వి నీడ్ టు కలెక్ట్ ది హిస్టరీ. సో గైనకాలజీ అంటే అబ్నార్మాలిటీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాళ్ళకి దగ్గర నుంచి బయోడేటా లేదా ఐడెంటిఫికేషన్ ఆఫ్ డేటా అనేది ఒక పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని గైనకాలజికల్ హిస్టరీ కలెక్షన్ అని అంటుంటాం. సో సీ హియర్ టేకింగ్ ఏ గైనకాలజికల్ హిస్టరీ. సో మెయిన్గా ఏమేమి అడుగుతూ ఉంటామంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రజెంట్ కంప్లైంట్స్ ఏంటి అనేవి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. హిస్టరీ ఆఫ్ ది ప్రజెంటింగ్ కంప్లైంట్స్. సో వాళ్ళ ఏం చెప్తున్నారు పేషెంట్, సో ఎనీ ఇన్ కేస్ ఆఫ్ పెయిన్ కావచ్చు, లేదా సమ్ అదర్ టైప్ ఆఫ్ ట్యూమర్ ఫార్మేషన్స్ లేదా సిస్టిక్ ఫార్మేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటి కారణం చేత పెయిన్ అనేది వస్తుంది. సో లేదా ఎక్కడో పేషెంట్ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఇన్ ది ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో దాని కారణం చేత మనకి ప్రజెంటింగ్ కంప్లైంట్స్ ఏం మనకి ప్రజెంట్ చేస్తున్నారు పేషెంట్ అనేది ఇక్కడ
గైనకాలజీలో ఇంపార్టెంట్ అండి. సో ఇన్ దిస్ మెన్స్ట్రల్ హిస్టరీ, సో ఇక్కడ మెన్స్ట్రల్ హిస్టరీ ఇస్ నథింగ్ బట్ సో కంప్లీట్ మెన్స్ట్రల్ టైం పీరియడ్స్ గురించి అడుగుతూ ఉంటాం. సో ఇక్కడ కమింగ్ టు ది ఏజ్ అట్ మెనార్కీ, సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఫస్ట్ మెనార్కీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 12 years ఆర్ 13 years, సో ఏంటి అది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మెనార్కీ. సో అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ మెన్స్ట్రల్ సైకిల్. సో మెన్స్ట్రల్ సైకిల్ కంప్లీట్గా పర్ మంత్, సో ఎప్పుడు ఎన్ని డేస్ స్టార్ట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 days పీరియడ్స్ ఏంటి అనేది కంప్లీట్గా మనం మెన్స్ట్రల్ సైకిల్లో అడగాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రెగ్యులారిటీ ఉందా లేదా? సో ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులారిటీ, సో ఇక్కడ మన రెగ్యులారిటీ గురించి ఏంటంటే సో డెఫినెట్లీ సో మంత్లీ పీరియాడిక్ బ్లీడ్ గురించి అడుగుతూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్గా వస్తుందా లేదా అనే దాని గురించి ఈ రెగ్యులారిటీలో అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ వెరాజ్ డ్యూరేషన్ అండి, సో డ్యూరేషన్ ఈజ్ నథింగ్ బట్ సో మనకి టైం పీరియడ్, సో ఎన్ని డేస్ పడుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ డ్యూరేషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ డ్యూరేషన్ టైంలో సో కొంతమందికి 3 or 5 days అని చెప్తూ ఉంటాం. మెన్స్ట్రల్ ఫ్లో విల్ బి 3 to 5 days అని చెప్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ది నార్మల్. సో కానీ ఇది కాకుండా మోర్ దాన్ సో ఒక వారం వరకు అవుతుంది లేదా అంతకంటే ఎక్కువ వరకు అవుతుంది అంటే కూడా దట్స్ కమ్స్ అండర్ అబ్నార్మాలిటీ కింద తీసుకుంటూ ఉంటాం. సో ఫర్ దాట్ రీజన్ వీ నీడ్ టు హ్యావ్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది మెన్స్ట్రల్ హిస్టరీ, దాట్ టు డ్యూరేషన్ అడుగుతూ ఉంటాం. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ఎనీ ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్. సో మీన్స్ బిట్వీన్ పీరియాడిక్ బ్లీడ్ అనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 days, కొంతమందికి 15 daysకి 1 టైం వస్తుంటుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కంప్లీట్లీ ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. సో వెరాస్ మనకి ఏంటంటే సో వి విల్ బి క్యాలిక్యులేటింగ్ 28 days. సో మనకి మెన్స్ట్రల్ పీరియడ్స్ 28 daysకి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ కామన్ మంత్లీ బ్లీడ్. సో ఇక్కడ మనకి ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడ్ అవుతుంది అంటే కనుక సో మెయిన్లీ 15 daysకి ఒకసారి అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాంటివి ఏమైనా ఉందా లేదా, వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ నాట్. ఇఫ్ ప్రజెంట్ సో డేస్ ఏంటి ఏం రాయాలి అనేది రాస్తూ ఉంటాము, ఎన్ని డేస్కి వస్తుంది అనేది. ఇఫ్ యాబ్సెంట్ సో దెర్ ఈస్ నో అబ్నార్మాలిటీస్ అని రాసుకుంటాము. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పోస్ట్ కాయిటల్ బ్లీడ్, సో ఈ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఏమైనా ఉందా? సో ఇక్కడ మెయిన్గా హిస్టరీ ఆఫ్ పార్ట్నర్స్, సో దట్ టు డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, సో సెక్షువల్ యాక్టివిటీలో అడుగుతూ ఉంటాం. సో మెయిన్లీ ఇక్కడ పోస్ట్ కాయిటల్ బ్లీడ్ కండిషన్ ఏమైనా ఉందా అంటే కనుక డెఫినెట్లీ ఇఫ్ ప్రజెంట్ మనం రీజన్ రాస్తూ ఉంటాము వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పేసి. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ వాజ్ ది లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. సో మనకి ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే కనుక ఈ ఎల్ఎంపి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం మనం టు మేక్ హ్యాస్ ఈడిడి ఫామ్ అవ్వడానికి. ఇది నార్మల్ కండిషన్లో చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నా లేదంటే పీసీఓడి లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా, పీసీఓడి దట్ ఈస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అనేది చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుంది అంటే మెయిన్లీ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ మెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్లీ ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ మంత్స్లో పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ మెనూర్హేజియా అండ్ డిస్మెనూరియా. సో మెయిన్లీ డిఫికల్టీ ఇన్ మెన్సెస్ టైం అనేది చూస్తూ ఉంటాం, లేదా మెనూర్హేజియా. సో మెయిన్గా హెవీ బ్లీడ్ లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, హెవీ బ్లీడింగ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా కంప్లీట్లీ పెయిన్ఫుల్ మెన్సెసా, డిఫికల్టీ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అని చెప్తూ ఉంటాం, లేదా పెయిన్ఫుల్ మెన్సెస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెన్సేషన్ ఆఫ్ ప్రొలాప్స్. ఇన్ కేస్ ఆఫ్ ప్రొలాప్స్ కేసెస్లో ఇట్లాంటి ప్రొలాప్స్ కేసెస్ మెయిన్లీ ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఏజ్ అబౌవ్ 40+. సో మోస్ట్ ప్రాబబ్లీ 45 yearsలో కామనెస్ట్గా వస్తూ ఉంటుంది ప్రొలాప్స్ కేసెస్ అన్నీ కూడా. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ యూరినరీ సిమ్టమ్స్. సో ఏదైనా యూరినరీ ఇన్కాంటినెన్స్ లాగా కానీ లేదంటే కంప్లీట్లీ అబ్స్ట్రక్షన్ లాంటిది కానీ జరిగిందా, సో ఇక్కడ మనకి బ్యాక్ ఫ్లో ఆఫ్ యూరిన్ అనేది అవుతుందా, సో దాని గురించి కూడా మనకి ప్రజెన్స్ ఆఫ్ యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయా
లేదా అనేది చూసుకోవాలి. ఇందులోనే మనకి అబ్నార్మాలిటీస్ గురించి ఫస్ట్ అడగాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అబ్నార్మాలిటీ ఏంటి అంటే కనుక ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఈ యూరినరీ సిమ్టమ్స్లో కొన్నిసార్లు బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రజెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది యూరిన్, హెమచూరియా అని చెప్తూ ఉంటాం. అట్లాంటిది ఏమైనా ఉందా, లేదంటే పయూరియా అంటే పస్ ఇన్ ది యూరిన్. సో అట్లాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రజెన్స్ ఆఫ్ యూరినరీ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అనే దానికి మనం ఈ హిస్టరీని కలెక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ఏజ్ అట్ మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏంటి, సో మెనార్కీ అంటే ఏంటి, మెనోపాజ్ అంటే ఏంటి. సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు మెన్స్ట్రేషన్ హిస్టరీ చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఏజ్ అట్ మెనార్కీ అని చెప్పాను. మెనార్కీ అంటే ఫస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయినటువంటి పీరియడ్. ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ని మెనార్కీ అంటాం, స్టార్టింగ్ ఆఫ్ మెన్సెస్, స్టార్టింగ్ ఆఫ్ మెన్సెస్. అండ్ వేరాస్ మరి మెనోపాజ్ అంటే ఏంటి అంటే స్టాప్ ఏజ్, అంటే కంప్లీట్గా మెన్సెస్ అనేవి ఆగిపోతాయి. స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ మెనార్కీ అంటేనేమో స్టార్టింగ్ ఆఫ్ మెన్సెస్, మెనోపాజ్ అంటేనేమో మెనోపాజ్లో స్టేట్లో ఏం జరుగుతుందంటే కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్ అనేవి ఇంకా రాదు, ఆగిపోతాయి. సో దాన్నే మెనోపాజ్ అని చెప్తూ ఉంటాం. అండ్ see here, so till now we already discussed రిగార్డింగ్ కంప్లీట్ మెన్స్ట్రల్ హిస్టరీ అనేది అయిపోయింది. అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ సెక్షువల్ హిస్టరీ. సో ఈ సెక్షువల్ హిస్టరీలో ఏం చెప్తాము అంటే కనుక ఎలిసిటెడ్ ఇన్ విమెన్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆర్ వేర్ యాక్టివ్ ప్రీవియస్లీ అండ్ షుడ్ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్. సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ పార్టిసిపేషన్ అవన్నీ కూడా మనం కంప్లీట్ ఈ సెక్షువల్ హిస్టరీలో అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మెయిన్లీ సెక్షువల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో మనకి యాక్టివ్గా ఉందా లేదంటే ఇన్యాక్టివ్ స్టేజా ఏంటి అనేది అడుగుతూ ఉంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి నెంబర్ అండ్ సెక్స్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఇక్కడ మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ కనుక ఉన్నారు అంటే కనుక సో ఇట్ మే లీడ్స్ టు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ సంబంధించినటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇన్ కేస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వాడుతున్నారా, సో అంటే ఏంటంటే ఓరల్ పిల్స్, యూసేజ్ ఆఫ్ కాండమ్స్ కానీ, సో యూసేజ్ ఆఫ్ కాండమ్స్ కానీ లేదా ఓరల్ పిల్స్ ఏమైనా తీసుకున్నా కూడా దట్స్ కమ్స్ అండర్ ఓరల్ కాంట్రాసెప్టివ్ కిందకి వస్తూ ఉంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ అన్సేఫ్ సెక్స్. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్ బికాస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అందుకని సో డ్యూరింగ్ పార్టిసిపేషన్ సో షుడ్ హ్యావ్ ది సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎందుకు ఈ అబ్నార్మాలిటీ అనేది ఫేస్ అవుతుంది అంటే కనుక బికాస్ ఆఫ్ అన్సేఫ్ సెక్స్ వల్ల ఉంటూ ఉంటుంది. సో ఈ పార్టిసిపేషన్ ఇన్ అన్సేఫ్ సెక్స్ అనేది అడుగుతూ ఉంటాము. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్లెజర్ సీకింగ్ కానీ, ఆర్గాన్స్ కానీ లేదా డిస్పెరూనియా అంటే పెయిన్ఫుల్ డ్యూరింగ్ coitus will be painful. సో ఇది మనకి డిస్పెరూనియాలో అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ వేరాస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేదా డిజార్డర్స్ కానీ ఉన్నట్టయితే ఆ హిస్టరీ కూడా మనం ఈ సెక్షువల్ హిస్టరీలోనే అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ కంప్లీట్ ఆబ్స్టిక్ హిస్టరీ. సో ఈ ఆబ్స్టికల్ హిస్టరీలో ఏమేమి అడుగుతాము అంటే కనుక ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ది పేషెంట్ హూ హ్యావ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్. ఇట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ కనుక ఉన్నట్టయితే సో దాని గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ఇండికేట్ ది ప్యారిటీ, లైవ్ ఇష్యూస్ అండ్ అబార్షన్స్. సో ప్యారిటీ ఏంటి, లైవ్. సో ఇక్కడ మనకి లైవ్ ఇష్యూస్ వచ్చేసి స్టిల్ బర్త్ లాంటివి ఏమైనా జరిగినాయా, లేదు అంటే బేబీ ఈజ్ హెల్దీ. సో దాని గురించి అడుగుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ అబార్షన్స్లో కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాం. సో మెయిన్లీ అబార్షన్స్కి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కొన్ని ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇందులో కూడా ఏంటంటే మెయిన్లీ ఇండికేషన్స్లో చూస్తూ ఉంటాం. సో ప్యారిటీ కావచ్చు, లేదా లైవ్ బర్త్స్ లాంటివి కావచ్చు, లేదా అబార్షన్ కేసెస్లో కావచ్చు. సో ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి.